సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో, భక్తుల ఆనందాతిశయంతో, గోవింద నామ స్మరణలతో, మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపాల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారికి కర్పూర మంగళ హారతులు సమర్పించారు. భక్తులు నయనానందకరముగా శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీనివాసాయ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయారమమానాయ వెంకటేశాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు. లక్ష్మీ వెంకటరమణ గోవింద, స్వర్ణగిరివాస గోవింద, సహస్ర దీపాలంకరణ వరద గోవింద గోవింద. ఆ దివ్యమైనటువంటి చంద్రుడు, చంద్రబింబం స్వామికి ఎదురుగా వచ్చి దీపాలంకరణ సేవించడానిక అన్నట్లు ఆ చంద్రుడు స్వామిని సేవించడానికి వచ్చి ఈ దీపాల కాంతుల్లో తాను ఒక దీపమై స్వామిని మనందరికీ దర్శింపజేస్తున్నాడు. ఈ రోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఈ గుడికి మేము రావడం ఇదే మొదటిసారి. ఈ గుడికి వచ్చినాక చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపించింది. ఈ గుడి పరిసరాలు అన్ని చూడటానికి చాలా బాగా ఉన్నాయి. యాదృచ్ఛికంగా దర్శనానికి వచ్చి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. కళ్యాణం చాలా బాగా జరిగింది. మా మనసు సంతృప్తి జరిగింది.